ముఖ్యమంత్రి చుట్టూతూ ఉన్నవాళ్ళు, ఈ అంత అవగాహన మీద వాళ్ళు ఆయనకి సలహాలు, సూచనలు ఇస్తున్నారా ఇక్కడ? ఎంత నీరు ఎట్లా వెళ్తోంది? ఏ రకంగా దాన్ని యుటిలైజ్ చేసుకుంటున్నారనే విషయం మీద అంటే ఆయన పెట్టుకోవాలి. అటువంటి నాలెడ్జ్ ఉన్న వాళ్ళని పక్కన పెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్టేట్మెంటే కదా! ఆంధ్రలో ఈ మధ్యన మీడియాలో వచ్చింది. అవును. ఇవన్నీ పక్కకు పెట్టి బనకచెర్లను ఎజెండాలో పైన పెట్టి దాని మీద టైం అంతా దాని మీద పెట్టి బయటకు వచ్చి నేను కానీ మాట్లాడలేదు. ఒక ప్రాజెక్ట్ మీద కేంద్రం ఒక రకంగా 2 రాష్ట్రాలని పిలవటం అనేది ఎప్పుడన్నా జరిగిందా? అంటే ఇదివరకు ఎప్పుడన్నా? రిక్వెస్ట్ చేస్తే పిలుస్తారు. హ్మ్. అంటే కానీ అదే కృష్ణా గోదావరి జలాలకు సంబంధించి రెండు రాష్ట్రాలకి సమప్రాధాన్యం కల్పించాలని చెప్పి ఎప్పుడన్నా మాట్లాడితే మీరు మీరు అది జరిగినాయా? మీరు తెలుసుకోండి అని మీరు అన్నారు. తెలుసుకోండి అన్నారు. హ్మ్. ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు చేతిలో కేంద్ర ప్రభుత్వం ఉన్నది. రైట్. అయితే ఎందుకు మరి రిటర్న్ బేన్ అయ్యి కొంతమంది అనుమానం వస్తుంది. యెస్. అవును. మరి అంతే కదా. చంద్రబాబు చేతిలో కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ బనకచెర్ల ప్రాజెక్టు ఎందుకు వెనక రివర్స్ పోయింది అంటే రూల్స్ ప్రకారంగా సిడబ్ల్యూసి రూల్స్ను వైలేట్ చేయదు. ఓకే. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ రూల్స్ను వైలేట్ చేయదు. హ్మ్. అందుకని వెనుకపోయినాయి. హ్మ్. మరి దానికి పరిష్కారం ఏంది అంటే తెలంగాణ ఒప్పుకోవాలి. హ్మ్. తెలంగాణ ఒప్పుకోవాలని పరిష్కారం ఏంది? రేవంత్ రెడ్డి మీద నింద వస్తుంది కాబట్టి కమిటీ మీద పోవాలా నింద. హ్మ్. ఆ కమిటీలో బనకచెర్లు ఒకటే పెడితే అనుమానిస్తారు కాబట్టి ఇవన్నీ జోడించాలి.